ఎంఆర్ ప్రాపర్టీస్ అవకతవకల కేసులో సిబిఐ మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ కేసులో అభియోగ పత్రాన్ని కూడా త్వరలోనే దాఖలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 4-5 రోజుల్లో ఈ వ్యవహారాన్ని ముగించి జగన్ అక్రమాస్తుల కేసుపై దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయి దృష్టి సారించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ జగన్ అక్రమాస్తులు ఎంఆర్ ప్రాపర్టీస్ అవకతవకల కేసులో అభియోగ పత్రాల్ని త్వరలోనే దాఖలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రత్యేకించి ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో కీలక నిందితుడు కోనేరు ప్రసాద్ ను నవంబర్ 4వ తేదీన అరెస్టు చేసిన సిబిఐ 90 రోజుల గడువులోగా ఈ కేసులో ఛార్జిషీట్ ను దాఖలు చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించాల్సి ఉన్న అధికారులు గడువు తేదీకి వారం ముందే దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు దర్యాప్తు బృందాలు అభియోగ పత్రం తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో మరో కీలక నిందితుడు ఐఏఎస్ అధికారి విపి ఆచార్య సహా మరో 2 కూడా సిబిఐ త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో 150 మందికి పైగా ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసుకుంది. మరోవైపు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన మరో సంస్థ దాల్మియా సిమెంట్స్ ప్రతినిధులు సిబిఐ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ప్రయోజనానికి ప్రతిఫలం ప్రాతిపదికన జరిగిన ఒప్పందాల మేరకు ఈ సంస్థ ప్రతినిధుల్ని దర్యాప్తు అధికారులు పిలిపించి ప్రశ్నించారు.